కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపిన డక్కల బాబు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, డక్కల బాబుకు లొంగుబాటుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, శనివారం నాడు కాల్పులు చేసిన డక్కల్ బాబు పోలీసుల సమక్షం లొంగిపోతానని మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. అయితే పోలీసులపై నమ్మకం లేకపోవడంతో తనను మీడియాను కూడా ఆశ్రయించడం జరిగింది. తను యాదగిరితో తరచూ ఒక ల్యాండ్ విషయంలో తనకు విభేదాలు వచ్చాయి, నాకు డబ్బులు ఇవ్వాలి, ఆర్థికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆ కోణంలోనే తను బెదిరించడం కోసం కాల్పులు జరిపానని చెప్పి డొక్కల బాబు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అతన్ని టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కోటిరెడ్డి తనను అరెస్ట్ చేసి సికింద్రాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించడం జరిగింది. అతనికి ప్రధానంగా అతనికి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కంట్రీ మేడ్ పిస్టల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడో, డొక్కల బాబుకు దాన్ని సరఫరా చేసినటువంటి వ్యక్తులు, ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టు ఈ గ్యాంగ్ అందరికి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నయీం గ్యాంగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా యాదగిరికి బాబుతో కాకుండా ఇంకా ఈ భూదందాలు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం డొక్కల బాబును అదుపులో తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అతను సికింద్రాబాద్ కార్యాలయానికి తరలించారు. అక్కడ విచారణ చేపట్టిన తర్వాత పూర్తి సమాచారం మీడియాకు తెలుస్తామని చెప్పి పోలీసు అధికారులకు చెప్తున్నారు. అదే కోణంలో ఎక్కువగా భూదందాలకు పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా వెపన్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా గన్ కల్చర్ సిటీలో కొనసాగుతుంది. నగర శివార్లో భూదందాలకు పాల్పడే వాళ్ళందరి దగ్గర కూడా మాక్సిమం ఈ గ్యాంగులుగా విడిపోయిన ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళకు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారన్న కోణంలో ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. బాబు దగ్గర నుంచి సమాచారం సేకరించి ఎందుకు యాదగిరికి ఎందుకు గొడవ అయింది, ఎందుకు తను కాల్పులు జరపాల్సి వచ్చింది, చంపడం కోసమే కాల్పులు జరిపాడా లేదంటే తను బెదిరించడం కోసం కాల్పులు జరిపా అన్న బాబు మాటల్లో ఎంత వాస్తవం ఉంది. అదేవిధంగా యాదగిరిని కూడా తను ప్రస్తుతం సన్షైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తనని కూడా ప్రశ్నించిన తర్వాత యాదగిరి బాబుకు మధ్య ఉన్నటువంటి గొడవలు ఏంటి, ఏ ల్యాండ్ విషయంలో వీళ్ళ గొడవ వచ్చింది, అదేవిధంగా బాబు చెప్తున్నట్టుగా ఒక వ్యక్తిని, శివరాం అనే వ్యక్తిని తను సుపారిచ్చాడు తను చంపమని. దాంట్లో భాగంగానే ఒక వ్యక్తిని చంపాను, దానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వలేదని చెప్పి బాబు ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. యాదగిరే దాన్ని చేయించడం వల్లనే తను చేశానని చెప్పి బాబు చెప్తున్నాడు. మొత్తం పూర్తి వివరాలన్నీ పోలీసులు మీడియాకు ఖచ్చితంగా చెప్తామని చెప్తున్నారు. గౌతమ్, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.